హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వ్లాగ్స్ 21. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈరోజు మా ఇంట్లో ఈ వినాయక చవితి ఎలా చేశానో మీ అందరికీ నా వీడియోలో చూపిస్తాను. నాతో పాటు అక్షరం తీసుకొని గణపతి పెద్దది శ్రీ లక్ష్మీనారాయణాభ్యామః ఉమామహేశ్వరాభ్యామః వాయులింగాభ్యామః శ్రీవృందరాభ్యామః వరుణధీమస్థాభ్యామః శ్రీ సీతారామాభ్యామః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. చేతులు విస్తరించి ఆదిన్యా కేశవాద స్వాహ, ఓం నారాయణాద స్వాహ, ఓం మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, కృష్ణాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, రామాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, లక్ష్మణాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః. ఇలా వాసన చూసి గడిచి ఉపయోగించడం ఉద్దిష్టంతో ఋతుశాజాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధనార్థం భస్మసమారభే. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం వః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమా భూర్భువో వీరసాత్మకం బ్రహ్మ భూర్భువస్సు వరం జనాన్యస్య. ఇలా నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, లక్ష్మణాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః. ఇలా వాసన చూసి గడిచి ఉపయోగించడం ఉద్దిష్టంతో ఋతుశాజాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధనార్థం భస్మసమారభే. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం వః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమా భూర్భువో వీరసాత్మకం బ్రహ్మ భూర్భువస్సు వరం జనాన్యస్య. ఇలా గడించి కింద వచ్చేసి చూచేసి ఇలా మమ ఉపాధ్యాయ ద్వారా శ్రీ పరమేశ్వరం కృష్ణ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరాహే శ్వేతవరాహకల్పే దైవస్వన్మంతరే కలియుగే. ఓం ఆకాశే ధావతి కలశస్సంఖ్యే విష్ణుసంఖ్యే మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్య మాతృగణాస్పదాః కుక్షోత్సాగరాः సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదోహే సర్వే సామవేదో హ్యధర్వణః అంగైస్తైతాः సర్వే అగ్రసాంసమాస్పదాః. గంధంలోంచి పసుపు కుంకుమ అక్షతలు దానికి అద్ది ఆ చెంబులో వేసేసి ఆ తమలపాకును తీసుకొని ఓం కలశే శుభావతి పవిత్రే పరిషిధ్యతే ఉత్తేన యజ్ఞేషు వర్ధతే ఆగోవా ఇదం సర్వం విశ్వా భూతాన్యావ ప్రాణావాపక్షుల ఆగోన్నమావం ప్రథమావ సంవ్రాడావో విరాడావస్తరాడావస్యందావిష్యా భోద్యుద్విష్యావో ఇదవిష్యా సత్యమావ సర్వా దేవతా ఆభూద్భువస్తవరాభువోం. భక్తు నీడలు శ్రీకారం రాయాలి, ఓంకారం రాయాలి. గంగేజునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా కృష్ణ విన్యాసగోతమి భాగీరథీ చ విద్యాధా పంచగంగా ప్రకీర్తితాః. ఆయాంతు శ్రీమన్మహాగణాధిపతి దేవతా పూజార్థం మమ అనుకోండి. దుర్దశయకారకాః ఈ పూజా ద్రవ్యాల మీద నిండు సర్కారి కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య
దేవం గణపతి మీద మహాగణాధిపతి సర్గం దేవం నేను చదువుకోండి ఆత్మాంత సంప్రోక్ష్య ఈ గణపతి దగ్గర తమలపాకు తీసుకొని గొలిచిపోతాం ఓం అసలి దేవనరస్మ సుశిక్ష ప్రాణమేనో దేవోకం జోపస్సే వసూరి ముఖలో దాను దేవయానస్పస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానే వైధాస్థానముపక్రియతే చెప్పండి స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజ వసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు అక్షరం తీసుకొని గణపతి దగ్గర వేసేయండి శ్రీమన్మహాగణాధిపతయే నమః స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ధ్యానం ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్త్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నో దేవీర్సాదనం అక్షరం తీసుకున్నాను గణపతి దగ్గర వేయండి శ్రీమన్మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్నఖచితే సింహాసనం సమర్పయామి తమలో భక్తులు 3 సార్లు అలా నడిచి వచ్చేసి ఆ ప్లేట్లో పెట్టేసుకున్నా పాదయో ఆర్ఘ్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం 3 సార్లు ఓం మా వైష్ఠామయో భవస్థాన పూజ్యేతు ధాతన మహేరణాయ సక్షితే యవస్కృతమోర సత్పస్య భారతే దేహనః విషయీర్వ మాతరః తస్మారంగమామ గోవిస్తక్షయా ఇతిమథ ఆపో జనయథా జనః శ్రీమన్మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం ప్రణాళికలు చూసి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం అక్షతం తీసుకోండి అభివస్త్రాస్సురాం దృశాభిధేనోస్తుగా ఆపూజమానః అభిషుండా భక్తమేనో హర్మ్యాభ్యుత్వా ఆమధనో దేవసోమః దివస్త్రయుక్తం సమర్పయామి మరలాక్షతం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహకం విస్తాదు ఆవిష్కృతం తుష్పండిగ్నోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవిదాధ్యక్షరాన్ సమర్పయామి గంధం తీసుకొని ఈ పుష్పంతో చిలకరించేసి స్వామివారి దగ్గర పెట్టేసుకోండి गन्धद्वारान्तराधिकार्तुष्टाङ्ग्रीषणीं ईश्वरीं सर्वभूतानां स्वामिहो भक्तयेस्त्रिं श्रीगन्धां धारयामि पసుపు కుంకుమ చెరుకు పుష్పానికి గంధంలో వచ్చి కుంకుమ పెట్టండి ఆయనే దేవాయనే దుర్వారోహం పుష్పణీః ప్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గుహాయనే అలంకరణార్థం హరిద్రికా చూర్ణ కుంకుమ విలేపనాని సమర్పయామి పుష్పై పూజయామి కారణం లేకుండా స్వామివారికి ఓం ఓం అంటే పూజిస్తుంది ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం జగడాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధిపాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గజాననాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః కుమారపురవే నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః నానార్థపరిమళపత్రపుష్ప అక్షతాని సమర్పయామి ధూపం మనస్పత్యుహరేతుం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం నివేదితాం శ్రీమన్మహాగణాధిపతయే నమః ధూపమాధ్యాపయామి సాధ్యం త్రివృత్తి సంయుక్తం వందినా యోజితం ప్రియం గ్రహాణవగడం విలోక్యం దివ్రాపః భక్త్యాదీం ప్రేత్యాం దేవాయ పరమాత్మనే రాగి సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి విఘ్నరాజాయ నమః సర్వాంగాని పూజయామి సుముఖాయ నమః మాతృపత్రం పూజయామి గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి ఉమాపుత్రాయ నమః నిర్మలపత్రం పూజయామి గజాననాయ నమః దూరమయుగ్మపత్రం పూజయామి హరసూరవే నమః దత్తూరపత్రం పూజయామి లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి గజరత్నగాయ నమః తులసీపత్రం పూజయామి ఏకదంతాయ నమః సూత్రపత్రం పూజయామి వికటాయ నమః హరవీరపత్రం పూజయామి భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి వటవే నమః దాడిమీపత్రం పూజయామి సర్వేశ్వరాయ నమః దేవదారపత్రం పూజయామి బాలచంద్రాయ నమః వరుణపత్రం పూజయామి హేరత్నాయ నమః సింధువారపత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః జాతీపత్రం పూజయామి సమాగ్రజాయ నమః సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి విభవపుత్రాయ నమః శరీపత్రం పూజయామి వినాయకాయ నమః అష్టపత్రం పూజయామి సురసేన పూజయామి సుముఖాయ నమః మాతృపత్రం పూజయామి గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి
పూజయామి మా పుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి గజాననాయ నమః దూర్మపత్రం పూజయామి హరసూరవే నమః దత్తూరపత్రం పూజయామి లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి గుహాప్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి గజగణాయ నమః తులసీపత్రం పూజయామి ఏకదంతాయ నమః సూత్రపత్రం పూజయామి వికటాయ నమః హరవీరపత్రం పూజయామి భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి పటవే నమః దాడిమీపత్రం పూజయామి సర్వేశ్వరాయ నమః దేవదారపత్రం పూజయామి బాలచంద్రాయ నమః వరువకపత్రం పూజయామి హేరకాయ నమః సింధువారపత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః జాతీపత్రం పూజయామి సమాగ్రజాయ నమః సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి విభవపుత్రాయ నమః శరీపత్రం పూజయామి వినాయకాయ నమః అష్టపత్రం అనుకుని దయచేసి చెప్పవలసింది అని చెప్పి ప్రార్థిస్తుంటే అక్కడ విష్ణుమూర్తి ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరూ కూడా తల ఒక వాయిద్యం తీసుకొని అన్ని నగరాల్లో కూడా ఈ గంగిరెద్దుని చక్కగా ఆడిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈ సంగతి తెలుసుకున్నటువంటి గజాసురుడు ఆయన సభలో ఆడించమని చెప్పి కోరగా వీళ్ళందరూ వెళ్ళడం చక్కగా తల ఒక వాయిద్యం వాయించేసి చక్కగా ఆనందంగా కనివింపుగా మంగళశ్రావ్యంగా ఆ యొక్క వాయిద్యాలు వాయిస్తుంటే అప్పుడు ఆనందపడ్డాడు గజాసురుడు. ఏం కావాలో కోరుకోమని చెప్పి అడిగాడు గజాసురుడు విష్ణుమూర్తి. నీ ఉదరంలో ఉన్నటువంటి ఈశ్వరుడు నాకు కావాలి, బడికి రావాలని చెప్పి అడుగుతుంటే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది దానముని దాదాపుగా శిక్షించినటువంటి వాడు ఎవరు అంటే విష్ణుమూర్తి. ఈయన విష్ణుమూర్తి వచ్చింది ఎవరో కాదు అని చెప్పి తెలుసుకొని మరణం తప్పదు అనేటువంటి విషయంతో ఒక్కగా పరమేశ్వరుడు ముందుగా ఒక వరం కోరుకుంటాడు. అయ్యా నా ముఖాన్ని ఎక్కడైనా సరే త్రిలోక పూజ్యంగా అన్ని లోకాలను నన్ను పూజించే విధంగా నాకు కావాలి, నాకు ఆ వరాన్ని గురించి అడుగుతాడు. అందులో ఈ పరమేశ్వరుడి వాహనం ఏదైతే నంది ఉందో ఆయన ఆ కొమ్ములతో శృంగాలతో ఆయన పొట్టని చీల్చడం పరమేశ్వరుడు బయటకు వచ్చిన తర్వాత పార్వతి అమ్మవారికి అర్థమైంది పరమేశ్వరుడు అలా కైలాసానికి వస్తున్నాడు పునరాగమనంతో అని. అందువల్ల ఆవిడ అభ్యంగన స్నానం చేయడానికి నలుగు పెట్టుకొని మిగిలిన నలుగు పిండితో చిన్న ఒక బొమ్మను తయారు చేసి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ పిల్లవాడిని గుమ్మం దగ్గర కాపలా చంద్రమాధ్యాయామి శ్యామం వీజయామి నృత్యం దర్శయామి గీతాయామి ఆందోళనారోహయామి గజానారోహయామి మూషికానారోహయామి సంస్కారాయోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి. యస్తత్కృత్యాచనామోపచార పూజాక్రియాదిషు అక్షరం తీసుకొని చేతులు నీళ్ళు వేసుకొని చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్యతే అనేన ధ్యానావాహనాది షోడశోపచారక్రియాష్టోత్తరశతనామార్జనేన నేన ఏకవింశతి పత్రాన్ని పూజేన అవసరణ విద్యా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ వరసిద్ధివినాయకస్వామిదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. ఈ విధంగా పూజ చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. ఈ పూజ చేసుకున్న మీకు చూసేటువంటి వీక్షకులందరికీ కూడాను ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అనుకున్న సకల కార్యాలు కూడాను ఎక్కడ ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా నిరాటంకంగా ముందుకు సాగాలని, వాళ్ళు అనుకున్నటువంటి సకల కార్యాలు సంకల్ప సిద్ధి జరగాలని వరసిద్ధి వినాయక స్వామి వారిని ఇంకొకసారి వేడుకుంటూ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.